అమ్మా కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. వృత్తిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు ఒక విధానం అయితే, వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలు, వృత్తిలో వ్యక్తుల యొక్క సహకారం, చెప్పవలసిన విషయాన్ని ముక్కుకు సూటిగా చెప్పడం, వృత్తిలో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి తీసుకునే ప్రయత్నాలు, వృత్తిపరమైన విజయాలు, వృత్తిపరమైన మార్పులు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు. అదేవిధంగా వ్యక్తుల సహకారం, ఆశించిన వ్యక్తుల యొక్క సహకారంతో పాటుగా సిబ్బంది సహకారంతో ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, అంతేకాకుండా మీ యొక్క ఆత్మీయులు ముఖ్యంగా సోదరవర్గం యొక్క సహకారంతో పనులు ముందుకు వెళ్ళడం, శక్తి ఉత్సాహం పెరగడం, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా భావన చేయొచ్చు. సింహరాశి. అమ్మా సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి ముఖ్యంగా ఖర్చులు అనేవి, దూర ప్రయాణాలకు సంబంధించి, ఉన్నత విద్యా రీత్యా ఖర్చులు అనేవి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలలో ఆధ్యాత్మికత, నూతన విధానంలో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో కొన్ని స్థిర అభిప్రాయాలు తీసుకోవడం, తండ్రి పెద్దల యొక్క సహకారాన్ని అడగడం, అలాగే ఆధ్యాత్మిక నిర్ణయాలు కానీ ప్రయాణాలకు కానీ అవకాశం అనేది ఉండడం, ఖర్చులు ఏర్పడినా కూడా అది మీకు మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో, ఉన్నత విజయ కొరకు కావచ్చు, దూర ప్రయాణాలకు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి, నూతన అవకాశాలు మొదలైన వాటికి కూడా సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. ఏది ఏమైనా విద్యాపరమైన ఖర్చులకి, కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే ఖర్చులు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ముఖ్యమైన పనులలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. ఎదురు చూసిన విషయాలలో ఆశించిన వర్తమానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉన్నప్పటికీ ఘర్షణలు అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా వారసత్వపు ఆస్తుల విషయం మీద ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. తోబుట్టువులతో కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన విషయాల్లో వృత్తిలో మీతో పాటు కొలీగ్స్తో కావచ్చు, మంచి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాల వల్ల కొంత అలజడులు ఎదురైనా దాన్ని మీరు సమయస్ఫూర్తిగా లాభసాటిగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు.